హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాంటి వాటర్ బాటిల్లో 2 తీసుకోండి. అలాగే సగం వరకు కట్ చేసి కింద పాటు తీసుకోండి. కింద పాటు కూడా 2 బాటిల్ కూడా ఈ విధంగా కట్ చేసుకుని హెచ్చు దిగ్గులు ఏమైనా ఉంటే గీరుకోకుండా ఉండడానికి కట్ చేసుకుని ఆ తర్వాత 2 కూడా గమ్ము పెట్టి అంటించేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అయితే ఒక వేస్ట్ క్లాత్ని తీసుకుని ఈ విధంగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఈ విధంగా వాటర్ బాటిల్ 2 కదా, ఆ 2 సైజ్ ఎంతో చూసుకొని ఒక కార్డ్బోర్డ్ ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఆ తర్వాత అయితే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కటింగ్ చేసుకొని ఈ విధంగా ముందుగా కట్ చేసుకున్న క్లాత్ తీసుకొని ఈ విధంగా గమ్ముతో అంటించుకోవాలన్నమాట. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా డబల్ షేప్ వచ్చింది కదా, ఈ విధంగా తీసుకొని సగం కట్ చేసుకొని కార్డ్బోర్డ్ ఒక దానిపైన పెట్టేసుకొని ఆ తర్వాత అయితే గమ్ము పెట్టేసేసుకొని ఈ విధంగా చుట్టూరు ఉన్న క్లాత్కి ఘాట్లు పెట్టేసుకుని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని గమ్ముతో అంటించేసుకోండి. ఘాట్ల వల్ల కొంచెం ఫోల్డ్ అనేది చక్కగా ఈజీగా తిరుగుతుంది అనమాట. అలాగే ఇంకో క్లాత్ కూడా కార్డ్బోర్డ్ సైజుని మిడిల్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం చిన్న సైజ్ కట్ చేసుకొని ఇందాక అంటించుకున్న కార్డ్బోర్డ్ మధ్యలో అయితే అడుగు భాగాన్ని ఈ విధంగా అయితే అంటించేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఇలాగా ఫోల్డ్ చేసి అంటించేసుకోవాలి. ఫైనల్ లుక్ ఇదనమాట. ఆ తర్వాత ముందుగా అంటించి పెట్టుకున్న బాటిల్ అడుగు భాగాన్ని 2 తీసుకుని ఈ విధంగా రెడీ చేసుకున్న కార్డ్బోర్డ్ మీద ఈ విధంగా గమ్ అప్లై చేసుకొని ఈ 2 వాటర్ బాటిల్ అడుగు భాగాన్ని ఇలాగ అంటించేసుకోవాలన్నమాట. అంటించుకున్న తర్వాత ఇంకో క్లాత్ తీసుకొని ఇలాగ వాటర్ బాటిల్కి గమ్ అప్లై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్లాత్ని తీసుకొని కింద భాగాన్ని ఫోల్డ్ చేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసి అదేవిధంగా గమ్ము అలాగ అప్లై చేసాం కదా, అలాగ బాటిల్ చుట్టూరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్ అనేది అంటించేసుకోవాలి. బాటిల్ చుట్టూరు కూడా ఇదే విధంగా చుట్టూరు కూడా ఎట్లాగా స్టిఫ్గా ఓడకుండా ఉండడానికి అయితే కొంచెం చేతితో రఫ్ చేయండి, నీట్గా అంటుకుంటుంది అనమాట. అనేది సాఫ్ట్గా అంటుకుంటుంది. ఆ తర్వాత కొంచెం 2 క్లాతులు కూడా కలిపేసి ఇలా గమ్ముతో అంటించేసుకోండి. చివరిలో ఫైనల్గా అయితే కొంచెం రెడీ అయిపోయిందండి. ఆ తర్వాత అయితే ఇలా చుట్టూరు అంటించుకున్న తర్వాత పై షేప్ అయితే ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఆ ఘాట్లు పెట్టుకున్న క్లాత్ అయితే లోపల వైపుకి అంటించేసుకోవాలి. గమ్ము పెట్టేసి చుట్టూరు కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న క్లాత్ లోపల వైపుకి బాటిల్ లోపల వైపుకి అంటించేసుకోవాలి. ఈ విధంగా ఫైనల్ లుక్ ఇదనమాట. రెడీ అయిపోయిందండి. ఇది కిచెన్లో కానీ మనం ఏదైనా ఆర్గనైజర్ చేసుకోవచ్చు అనమాట. స్పూన్లు కానీ నైఫ్లు కానీ స్పోర్క్స్ కానీ ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.